ఒక్క బిల్లు కోసం బంగారం అమ్ముకోవడం, ఎవరికి ఏ పథకం వర్తిస్తుందో తెలియక తిరగడం, ఇన్ఫర్మేషన్ లేదు, గైడెన్స్ లేదు, సపోర్ట్ లేదు. లైన్లో నిలబడి గంటలు ఒక్క రిపోర్ట్ కోసం మళ్ళీ రండి అనడం. డాక్టర్ ఎక్కడా? ఎవడో చెప్పడు. ఇది మా తల్లిదండ్రుల నిజ జీవితం. మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా ఎక్కడికి తీసుకెళ్లాలో, ఏ డాక్టర్ని చూపించాలో, ఏ టెస్ట్ అవసరమో ఎవ్వరికి కూడా క్లియర్గా తెలియదు. అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ అడుగు. ఇది నా పని కాదు. ఎప్పుడు ఇవ్వాలి? ఎన్ని రోజులు ఇవ్వాలి? ఒక్కవేళ తప్పుగా ఇస్తే? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇతరులు ఎదురు చూస్తున్నారు, వెళ్ళు. ఇంత దూరం వచ్చాక కూడా నన్నెవరూ పట్టించుకోవడం లేదా? ఆంధ్రప్రదేశ్కు ఆరోగ్య భద్రత మరియు డిజిటల్ పురోగతి. ఒక టచ్తో డాక్టర్, ల్యాబ్ టెస్ట్, మెడిసిన్, ఇన్సూరెన్స్ అన్నీ ఒక్కచోట. ప్రజల డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? వెల్లకొట్ల ఆరోగ్యశ్రీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయా? ఆరోగ్యదాత ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయం. ఒకే పేషెంట్, ఒకే ఐడి, ఒకే క్లిక్. ప్రతి పేషెంట్కి ఒక ఐడి, అన్ని రికార్డులు ఏఐ ధృవీకరించ. ఆరోగ్యదాత ఏ ఆసుపత్రికి వ్యతిరేకం కాదు. మేము రోగులకు పారదర్శక సమాచారాన్ని అందిస్తాము మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభుత్వానికి సహాయం చేస్తాము. ఆరోగ్యదాత, మన ఆరోగ్యం మన జీవితం. ఒకే యాప్లో అందరినీ ఆరోగ్యంగా ఉంచాలనేదే మా తాపత్రయం. ఆపద వస్తే ఆదుకునేందుకు ఆరోగ్యదాత యాప్. ప్రతి ప్రాణం విలువైనది. మీ ఆరోగ్య అవసరాల కోసం మా యాప్లో ఏఐ లక్షణాల తనిఖీ, డాక్టర్తో చాట్, ల్యాబ్ నివేదికలు, అత్యవసర సేవలు. మన జీవితంలో ఆరోగ్యం ఇప్పుడు యుద్ధంలో మరింది. ఏం భయం లేదు. ఆపద వస్తే ఈ SOS బటన్ నొక్కండి. క్షణాల్లో సహాయం అందుతుంది. ఆరోగ్యదాత హాస్పిటల్ కి వ్యతిరేకం కాదు. మేము రోగులకు దర్శనమైన సంవత్సరం ఇవ్వండి మరియు ప్రభుత్వానికి హెల్త్ కేర్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడానికి సహాయం చేశాం. ఆరోగ్యదాత ఏ ఆసుపత్రికి వ్యతిరేకం కాదు. మేము రోగులకు పారదర్శక సమాచారాన్ని అందిస్తాము మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభుత్వానికి సహాయం చేస్తాము. మన జీవితంలో ఆరోగ్యం ఇప్పుడు యుద్ధంలా మారింది. ప్రతి ఇంజెక్షన్, ప్రతి టెస్ట్,